4వ వచనం. పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి ఎంత మాట ఇది. మనం ఆజ్ఞ, పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆ అతిక్రమమే పాపం. చెప్పిన మాట వెనక్కున్నప్పుడు ఏమవుతుందంటే భర్త భార్యకి ఏ విధంగా దూరం అవుతాడో దేవుడు అలాగే దూరం అవుతుంటాడు. బాగా ఆలోచించండి, మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ ఆజ్ఞలు చాలామంది దూరం అవుతుంటారు. ఇప్పుడు మనం చూడండి, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుణ్ణి నేను తప్పక ఇంకెవరిని నువ్వు విగ్రహం చేయకూడదని, అలాగే విశ్రాంతి దినము నువ్వు పాటించాలి, అలాగే అన్ని ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి, ఈ 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి పాత నిబంధనలో? నిర్మకాండము 20 అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. యేసు ప్రభు ఈ 10 ఆజ్ఞలు కాకుండా ఆయన వచ్చినప్పుడు 2 ఆజ్ఞలు చేశారు. మార్కు సువార్త 12, 30, 31. ఇది చూడండి, ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలు కాదు, యేసు ప్రభు వచ్చినప్పుడు 2 ఆజ్ఞలతో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడు. అంటే మీరు వెళ్తే ఇంకా బలపడతారు. 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోలేరు కదా, అందుకని ఆయన 2 చెప్పాడు. ఇప్పుడు ఒకటి చెప్తారు చూడండి, మనము ఏం చెప్తాం అంటే, ఇప్పుడు కొన్ని అన్ని మాటలు కానీ ఒక్క మాట పెట్టుకుంటామా, మీకు దేవుడు రక్షణ కలుగుతుంది. చూడండి, చదవండి ఒకసారి. నీవు నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? మొదటగా ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి. ఏమవుతుందంటే నీకు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేస్తాయంటే అవి తీసేస్తూ వస్తాయి పూర్ణ హృదయంతో. మనం చూడండి, ఒక భోజనం తినేటప్పుడు ప్రేమగా తింటాం, అదేమవుతుంది మనకు పుష్టిగా బలంగా వస్తుంది. ఒకరు చెప్పిన మాట కరెక్ట్గా వింటాం, ఆ కరెక్ట్గా విన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ కష్టంలోంచి కానీ లేదంటే ఒక సమస్యలోంచి మనం వెళ్ళగలుగుతాం. లేదు, ఒక వ్యక్తితో మనం మాట్లాడాలి, మనకు అది ఎలా మాట్లాడాలి అన్నప్పుడు మనం ఇతరులను అడుగుతాం, మా యజమాని దగ్గర ఎలా మాట్లాడాలి, మా మేనేజర్ నిజమా లేదా అలా ఎలా మాట్లాడాలి, నిజమా లేదా అలా మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అక్కడ సమాధానం కలుగుతుంది. అలాగే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో ఆయన్ను మనం ఆరాధించాలి. రెండవది ఏమన్నాడంటే నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనం ఇతరులను ప్రేమించలేనప్పుడు మనం ఎట్లా? యేసు ప్రభు ప్రేమించాలా లేదా? ఆయన ప్రేమించడం వల్లే కదా అందరూ ఆయన మాట వినింది. ఈరోజు అందరూ ఆయన దేవుడు అంటున్నారు, అందరూ ఆయన తప్పనికి ఎవరు లేడని ఎందుకన్నాడంటే ఆయన అక్కడ ఉమ్మేసినా, కొట్టినా, తిట్టినా, వస్త్రం చించినా, అలాగే ముండ్లు కిరీటం పెట్టినా, అరిచేతులు అరికాలకు మేకలు కొట్టినా, కొరడాతో కొట్టినా, సిలువెత్తి నడిపించినా, ఆఖరికి ఆయన్ను డొక్కలో పొడిచిన ప్రతి ఒక్కరిని ఏం చేశాడో ప్రేమించాడు. మనం ప్రేమిస్తే దగ్గరకు పోతారు కానీ ఏజ్ మారితే ఎవరు రారు. అయ్యా వందనాలు సార్ అన్నాం అనుకో, వాళ్ళకి ఇంకా అవరు. అయ్యా అన్నీ అక్కడ అవరు. మనం వేరే మాట కంటే ఎలా ఉంటుంది వాళ్ళకు కోపం వస్తుంది. మన మాటలు బట్టి, మన వస్త్రం బట్టి, మన సూపును బట్టి, మనం నడిచే నడకను బట్టి క్రైస్తవులు అనిపించుకోవాలి. మనం మాట్లాడితే కాదు కానీ మన వస్త్రం చూసి క్రైస్తవులు అనిపించుకోవాలి. మన మాటను బట్టి, మన సూపును బట్టి, అది క్రైస్తవులు. ఇక్కడ చూడండి, దేవుడు ఆజ్ఞ నిన్ను వల్లే నువ్వు పొరుగు అని ప్రేమించలేనప్పుడు నువ్వేమి, అది పాపమే. మనం అనుకుంటాం ప్రేమించదు కదా పాపం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు మనం ఆయన ప్రేమించమని మొదటిగా మనం ఏం చెప్తాం అంటే మన దుర ఆలోచనను ఉంచుకోకుండా, మన శరీరాన్ని పాపాన్ని ఆలకుండా మనము వాక్యాన్ని అనేది ఉంచుకొని నడుచుకోవాలన్నాడు. అలాగే రెండో మాట ఆజ్ఞను అతిక్రమించకుండా నడుచుకోవాలి. మూడోదిగా చూడండి, ఇక్కడ చెప్తున్నాడు మూర్ఖమైన ఆలోచనలు పాపమే. మూర్ఖంగా మాట్లాడ పాపమే అంటే ఇక్కడ చూడండి, సామెతలు 24:9 వచనం. సామెతలు 24 అధ్యాయం 9 వచనం. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. చూడండి, ఇక్కడ మూర్ఖుని యోచన పాపము, అపహాసకులకు నరులకు హేయము. ఇక్కడ మూర్ఖంగా మాట్లాడడం వల్ల, మూర్ఖంగా మాట్లాడడం అంటే మూర్ఖం అంటే ఒక మనిషిని హృదయాన్ని గాయపరచడం. చాలామంది మూర్ఖంగా మాట్లాడుతుంటారు, నిజం లేదా? అందుకే కొంతమంది అంటారు చూడండి, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా మాట్లాడుతుంటారు. నేను ఇంత చదువుకునేది మాట్లాడిన చేత కాదు అంటారు.
కొంతమంది చదువురాని వాళ్ళు కూడా చక్కగా మాట్లాడతారు, చక్కగా ఆత్మీయత కలిగి ప్రేమ కలిగి అతుక్కొని మాట్లాడు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇతరులను ఆకర్షించుకోలేరు. మనం ఎప్పుడు క్రైస్తవం వాళ్ళు ఏంటంటే ఇతరులను మనం ఆకర్షుకొని మనము జాగ్రత్త తీసుకోవాలి. యేసు ప్రభు కూడా ఈ మాటలు ఈ భక్తులంతా చెప్పిన వాళ్ళే ఆయనతో మాట్లాడారు, ఆయన చేసింది చూశారు. ఆయన పరిశుద్ధ ఆత్మ పొందుకొని ఈ సొలొమోను గారు ఇక్కడ రాశాడు, అపోస్తలుడు పౌలు రాశాడు, యావను వీళ్ళందరూ ఏంటంటే పరిశుద్ధ ఆత్మ పొందుకొని దేవుడు ఈ లేఖనం రాశారు. ఊరికే రాయలేదు, వాళ్ళ మీద ఆత్మతో నడిపించి లేఖనం రాశారు. అవి జాగ్రత్తగా మనం చదువుకొని వాటిని విని పాపం అంటించుకోకుండా, మనము ఆజ్ఞలు అతిక్రమించిన పాపమే, అలాగే మూర్ఖంగా మాట్లాడినా పాపమే. ఇక్కడ చూడండి సంఖ్యాకాండంలో, నేను చదవద్దు కానీ సంఖ్యాకాండంలో 12:1 మోషే కూషి దేశ స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు అక్కడ మిరియాము అహరోను ఇద్దరు అతన్ని ఈ కూషి దేశ స్త్రీలు చేసుకున్నారా అంటే వాళ్ళకంటే ఇవి తక్కువ రావు. అలాంటిది చేసుకున్నారా? ఆయన ముందుగానే వివాహం అయినది, మళ్ళీ ఇలాంటి వాళ్ళు చేసుకున్నారా తక్కువైన వాళ్ళతో? తక్కువైన అంటే వాళ్ళకంటే వీళ్ళకు వీళ్ళ కంటే తక్కువ వీళ్ళు వీళ్ళు వాళ్ళు తక్కువైన చేసుకున్నారని అక్కడ అన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశానికి హిమము కుష్ఠరోగి పుట్టించాడు. మనం అదే సంఖ్యాకాండంలో చదివితే 12:10 చదివితే, మీరు చదివితే చూడండి, టైం ఉంటే లేదు, టైం లేదు కాబట్టి నేను అందుకే చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ పొందుకొని నడిపించిన వారు వాళ్ళు ఏది చేసినా దేవుడు చేస్తాడు. మనం విమర్శించే వాళ్ళని ఎవరినైనా కానీ. ఇక్కడ ఏం చేశారు? మూర్ఖంగా ఆలోచన చేయకుండా మాట్లాడేశారు మోషేను ఎవరు ఏర్పాటు చేసుకున్నాడో? పరలోకమైన తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన తప్పుగా ఆలోచన చేశారు. అప్పుడు ఏం చేశాడు? దేవుడే మాట్లాడడానికి కుష్ఠరోగి. మళ్ళా మోషే ప్రార్థన చేశాడు, అయ్యా నా సహోదరి అన్నప్పుడు మళ్ళా ఆయన దానికి ఎలా పోవాలనేది ఆయన చెప్పాడు. అదే సంఖ్యాకాండంలో తోటి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరిని ఎక్కడ పరిశుద్ధ ఆత్మ పొందుకున్న వారిని, అలా మన తోటి వారిని ఎవరినన్నా మనము మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండి, మూర్ఖంగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక తెచ్చుకుంటాం. ఇక్కడ ఆయన తెచ్చుకున్నారు లేదా? సహోదరుని మాట్లాడినప్పుడు వాళ్ళే ఆయన ఏంటంటే సహోదరు కదా అని ప్రేమతో కలిసి నడుచుకున్నాడు. కానీ అక్కడ చేసింది దేవుడు తెలీదా? దేవుడికి తెలుసు కాదు, దేవుడే మాట్లాడతాడు మోషేతో పొదలోంచి అగ్నితో మాట్లాడి మోషేని నడిపించినాడు. ఆ చిన్న తప్పు చేసి ఆయన అడగడా? వీళ్ళకి అవసరమా? మనకు కూడా. అందుకే నీ పని నువ్వు చేసుకోవాలి. మనం ఇంకొక ఇతరుని మూర్ఖంగా మాట్లాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఎవరైనా కానీ మనం మాట్లాడేటప్పుడు ఇతనికి మనం మాట్లాడే అర్హత ఉందా లేదా, అతను అడిగే అర్హత ఉందా లేదా, అతను అన్ని అర్హత ఉందా లేదా, అది మన పాపం కదా. ఆ రోజు మిరియమ్మ అనిందానికి అంటే వచ్చింది హిమము కుష్ఠరోగం వచ్చింది. సంఖ్యాకాండంలో 12:1 ఉంది. మళ్ళీ అయినా చదువుకోండి, ఓకేనా? మనము మూర్ఖంగా మాట్లాడదు. 4వ మాట చూడాలి, తిరుగుబాటు చేయడం పాపమే. 1 సమయాలు 15:23. 1 సమయాలు 15:23 తిరుగుబాటు చేయుట పాపముతో సమానం. ఇక్కడ చూడండి, తిరుగుబాటు చేశారు. ఎవరు చేశారు? ఇజ్రాయెల్ ప్రజలు అందరూ నడిపించేటప్పుడు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు ఏమైంది? అక్కడ వారిని ఇక్కడ మనకు సంఖ్యాకాండం 16:30-34 ఉంది. భూమి నోరు తెరిచి అక్కడ ఎవరికి 2,050 మందిని భూమి నోరు తెరిచి మింగేసింది. ఎవరి మీద? మోషే మీద, అహరోను మీద. అక్కడ కోరహు కుమారులు వారు తిరుగుబాటు చేశారు. మేము కూడా లేవీలు మేము కూడా చేస్తాం సేవ, మేము కూడా చేస్తాం అన్నప్పుడు ఏం చేశారంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన కర్ర, అప్పుడే అహరోను కర్ర అక్కడ చిగురించేటి చేశాడు. 12 కర్రలో అక్కడ చిగురించేశాడు. వారు చేసిన దానికి ఏం చేసి, వారు చేసిన తిరుగుబాటు చేసిన పాపానికి భూమి నోరు తెరుచుకొని వారిని మింగివేసింది. మనం కాబట్టి మీరు సంఖ్యాకాండం 16లో గట్రా చూడొచ్చు. 16:30-34 వరకు మళ్ళీ చూడండి. అలాగే ఇక్కడ మొదటి రాజులు 15:19 కూడా ఇజ్రాయెల్ రాజు అయిన యెరోబాము కూడా ఆయన కూడా ఏం చేశాడు? ఆషాకు ఆయన తిరుగుబాటు చేశాడు, యూదుల మీద తిరుగుబాటు చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఉండి యెరోబాము తిరుగుబాటు చేయడం వల్ల ఆయన కూడా ఏమైపోయినాడు? మరణానికి వెళ్ళిపోయినాడు. దేవుడి పిల్లలు జ్ఞాపకం చేసుకొని మనము తిరుగుబాటు చేయడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు.
తిరుగుబాటు చేయడం వల్ల ఏమైంది, వాళ్ళ భూమి నోరు తెరుచుకొని మింగివేసింది. ఈరోజు అది కూడా పాపమే, తిరుగుబాటు చేయడం కూడా. మనం ఎలా తిరుగుబాటు చేయాలి, ఏ విధంగా తిరుగుబాటు, మనకి ఇచ్చిన సేవను సేవగానే చేయాలి. అయ్యగారు కూడా అంటారు, నీకు ఇచ్చిన తాళంతులో నువ్వు అభివృద్ధి పరచుకో. ఎవరికి ఇచ్చింది వారిది. ఇక్కడ వారికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, అహరోనుకి ఇచ్చాడు దేవుడు మోషే ద్వారా. వాళ్ళు ఏమన్నారు, మేము కూడా నీతో సమానం, మేము కూడా చేస్తానంటే దేవుడు అప్పుడే 12 కర్రలు తేండి. అప్పుడు 12 కర్రలు అవమానపరిచారు. అహరోను కర్రే ఆయన అక్కడ చిగురించి బాదం కాయ కాసింది, దాని కూడా మందస్సంలో కూడా పెట్టారని మన ప్రసాద్ గారు చెప్పారు. నిజమా లేదా? మనము ఎంతవరకు ఉన్నాం అంతవరకు ఉండాలి. తిరుగుబాటు చేసిన కూడా పాపమే. పాపం అంటే అన్ని రకాలుగా అనుకున్నారు. తిరుగుబాటు చేసిన కూడా పాపమే. ఎవరి మీద, ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు వాళ్ళ మీద తిరుగుబాటు చేయకూడదు. ఇక్కడ తిరుగుబాటు చేసిన పాపం అని వారిని భూమి ఎంతమందిని 250 మందిని భూమి నోరు తెరిచి మింగేసింది. మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అంధకారంలోకి వెళ్ళారు, పాతాల్లోకి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారా? లే. మోషే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో పరలోకానికి. అహరోను ఎక్కడికి వెళ్ళాడో పరలోకానికి వెళ్ళారు. ఎందుకంటే దేవుడు చెప్పిన కార్యాన్ని వారు నెరవేర్చారు. ఎవరి మీదకైనా కానీ, ఎవరి పని అయినా కానీ, ఎవరి పని వారు చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు మనం ప్లాన్ సర్దుబాటు చేసుకోవాలి. అది ఎలాగ సర్దుబాటు చేసుకోవాలంటే ప్రార్థన ద్వారా. సంఘం అంతా ప్రార్థన చేయాలి, ఆ విషయం మీద ప్రార్థన చేయాలి. ఎవరికి ఏ తలంపతున్నదో దైవజనంతో కూడా మనం కూడా కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకొని నడుచుకోవాలి. అంతేగాని విమర్శించకూడదు. నేనైనా కానీ, నేనైనా దాంట్లో నేనైనా చెప్తున్నాను. మళ్ళా ఎలీషా కాదు కదా, నేను విమర్శించినా కూడా నాకైనా అక్కడ పాతాల్లోకి కావాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా, నీతిగా సన్నిధిలో నడవాలన్నా, నీతిగా దేవుడి రాజ్యం నడవాలన్నా. చూడండి, అందుకే పాపం అంటారు ఎన్నో. ఇలాంటివి కూడా మనం చేయడం వల్ల, తిరుగుబాటు చేయడం వల్ల కూడా పాపమే. లాస్ట్ మాట ముగిస్తాను. మంచి చేయకపోవడం వల్ల పాపమే, మంచి చేయకుండా కూడా పాపమే. మొదటగా మనం ఏం చెప్పినామో, దురాశలతో ఆశపడి మనం వెంపలాడిన వల్ల పాపం వస్తుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తున్నాదో, ఏ దానికి వెంపడాలనో దానికే వాక్యం సర్వం నడిచితే మనము పరలోకానికి వెళ్ళగలుగుతాం, నీతిగా నిలబడగలుగుతాం. మన వస్త్రం చూసి, మన సూట్లు చూసి, మన ఆలోచన చూసి మనము అందరూ వీళ్ళు క్రైస్తవుడు, వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకుంటారు, వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అని తెలుసుకోవాలి. అలాగే ఆజ్ఞలు, మనం ఏదైనా దేవుడు చెప్పిన మాటలు అతిక్రమించినప్పుడు ఏమవుతుందంటే పాపంలోకి వెళ్ళిపోయినట్టు అంట. చూడండి, ఎందుకంటే నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమించు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించమని అంటాడు. మూడో మాటగా ఏంటంటే మూర్ఖంగా ఆలోచించి పాపం తెచ్చుకో. ఇక్కడ మిరియం కూడా తన సహోదరుడికి మూర్ఖంగా మాట్లాడింది. ఆ కూసు దేశస్తులను వివాహం చేసుకునేవే అని సహోదరుని నిందించింది. దేవుడు విన్నాడు, ఆమెకి కుష్ఠరోగి తెప్పించాడు. ఇక్కడ కూడా చూడండి, తిరుగుబాటు చేయడం వల్ల పాపమే. వాళ్ళు తిరుగుబాటు చేశారు, పాపం తెచ్చుకున్నారు. దేవుడు బిడ్డలారా, లాస్ట్ మాట చూస్తాము, మంచి చేయకపోవడమే కూడా పాపమే అంట. అదేంది ఎలీషా గారు అంటారు, వాక్యమే చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. ఇక్కడ చూడండి, మేలైన చేయనెరిగియు అంటే మేలైన చేయాల్సిన ఎరిగి తెలిసి, నువ్వు తెలిసి కూడా ఏమన్నాడు, అలాగా చేయని వానికి పాపమే. నీకు తెలిసి కాదు ఇది మనం చెయ్యాలి కదా, అది నేనైనా కానీ, సన్నిధిలో నేనైనా కానీ తెలిసి కూడా అది చేయకుండా దమ్మని ఉండటము పాపమే. మన పాపం అంటే ఎన్నో అనుకుంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చేయకుండా నీకు ఇది ఈ రోజు నేను కసువు చేయాలా, నీకు తెలుసు, అది తెలిసి కూడా చేయకుండా ఏంది పాపమే. ఈరోజు నేను సన్నిధికి వెళ్ళాలి, నీకు తెలుసు, వెళ్ళకూడదు కూడా పాపమే. దేవుడు ఇక్కడ చెప్తాను, నేను చెప్పలేదు, ఇక్కడ చెప్తా అంటాడు, మేలైనది చేయి ఎరిగి, అలాగనే ఎరిగి ఉంది కదా, మేలైనది చేయాల్సింది తెలిసి ఉంది కదా, అలాగా పాపం అలాగా చేయని వాడికి పాపం కలుగును. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిని చూపిస్తాను. నాబాలు 1 సమయాలు 25-6 వచనం ఉంది. నాబాలు ఆయన భాగ్యవంతుడు, గొర్రెలు ఉన్నాయి, బొచ్చుగతి అన్నీ ఉన్నాయి. అంటే ఆ గొర్రెలు ఎక్కడున్నాయి? కొండల్లో. ఆ కొండల్లో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు, సైన్యం ఉండింది. అన్నీ వాళ్ళకి అక్కడ ఏమీ రాకుండా ఆ కొండల్లో గొర్రెలు మేపుకుంటూ ఎంతో ఉండింది. నాబాల దగ్గరికి ఎవరిని? దావీదు ఒక సైనికుని పంపించాడు. అయ్యా, ఆ ఊర్లో ఆ కర్మేలు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు నాబాలు, ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి మీరు భోజనం పట్టుకుంటామంటే
యెషయా ఎవరు కుమారుడు? దావీదు ఎవడైనా ఇచ్చాడు. ఎంత మాట అన్నాడు చూడండి, ఒకసారి చదవండి ఆ మాట. 5:17 మొదటి సమయంలో 25:6 ఆ భాగ్యవంతునితో నీకు నీ ఇంటికి నీ కలిగిన అంతటికి నీకు క్షేమములు గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. కింద వచ్చిన చదువు. నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? తమ యజమానుని విడిచి ఎవడు? దావీదు కుమారుడు ఎవడు? యెషయా కుమారుడు ఎవడని ఆయన పదజాలంగా మాట్లాడినాడు, మూర్ఖంగా మాట్లాడినాడు. దేవుడు ఇచ్చినాడు కదా, ఈ అరణ్యంలో మనం మేపుతున్నాం కదా, అక్కడ ఉన్నాడు కదా ఒక వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళు కూడా మనం గొర్రెలు కాస్తున్నారు, చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న క్షేమంగా ఉన్నాయి కదా, ఇంత బొచ్చు మనకు వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది, మన కాపర్లు చెప్తున్నారు కదా, చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన సన్నిధికి వెళ్ళినా ఈ కోర్టులో ఏం జరిగినా మనకు తెలుస్తుంది, నిజమా లేదా? అలాగే ఆయన తెలియకుండా ఉంటుందా? అరణ్యంలో సైన్యం ఉంది, పలానా దావీదు ఉన్నాడు, మన గొర్రెలకి ఏ ఆటంకం లేదు, ఆయన వల్ల ఆయన ఇనుంటాడు, అన్నీ ఉండి ఆయన ఆదాయం వచ్చి ఆయన ఒక్క పూట భోజనం పెట్టక ఆయన దగ్గర లేకుండా ఉన్నదా? ధనం ఉంది, ఆ బొచ్చు కత్తిరించుకోవడం, ఆ గొర్రెలు అమ్మడం వల్ల ఇంత ఆదాయం ఉంటే ఎవరు యెషయా కుమారుడు, ఎవరు దావీదని ఆయన చూడండి ఎంత విధంగా మాట్లాడాడో చూడండి. ఎందుకంటా ఉంటే ఈరోజు మన దగ్గర ఉండి మనం కొన్నిట్లో పొరపాటు చేస్తున్నాం, అది కూడా పాపమే. మన గుప్పులు ఇప్పే విషయంలో ఉండి, అది నేనైనా కానీ గుప్పులు ఇప్పలేని విషయంలో కూడా పాపమే. ఇప్పుడు ఆయనకు అది చేయకముందు ఏమైపోయింది, తన భార్య అబిగేలు కనుక్కొని ఆయనకు సహకారపడి క్షమాపణ అడిగి ఆయనకు కావాల్సిన సమృద్ధి చేసింది. ఆమె ఏమైపోయింది, రాణి స్థితిలో కూర్చునింది, ఇతను ఏమైపోయినాడో చమ్మపడ్డాడు. ఈ రోజుకి ఆమె మంచి అంటున్నాము, ఆయన చెడ్డ అంటున్నాము. ఇక్కడ గెహేజాను చెడ్డ అంటున్నాము, ఎలీషాను గొప్ప ప్రవక్త అంటున్నాము, ఏలియాను గొప్ప ప్రవక్త అంటున్నాము, అలాగే యెజబెల్నే పాపాత్రాలు అంటున్నాము. చూడండి, సౌలు రాజ్యం ఇచ్చి మొదటగా ఏర్పాటు చేస్తే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో, ఇక్కడ దావీదు ఆ స్థానంలో వచ్చాడు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? శరీరాశిగా ఉన్నత స్థానం పోగొట్టుకున్నామా? మొదటికుండే కుర్చీ లాస్ట్కి పోతున్నామా, లేదా ఆ లాస్ట్లో కూడా లేకున్నామా? చూసి మనం చేయింది శరీర ఆశలుగా ఉన్నా కూడా పాపమే అంటున్నాడు. అలాగే ఆజ్ఞలో అతిక్రమం, చెప్పిన మాటలు, వాక్యం చెప్పిన మాటలు అయ్యి వినకుండా వాటిని నడకుండా కూడా పాపం అంటున్నాడు. అలాగే మూర్ఖంగా ఆలోచించడం వల్ల పాపం అన్నాడు. తిరుగుబాటు చేయడం కూడా పాపమే, మంచి చేయకపోవడం కూడా పాపమే, తెలిసి చేయకపోవడం కూడా పాపమే. అందుకే పాపం అంటే ఏదో అనుకుంటారు, కానీ ఈ విషయంలో కూడా మనం కూడా గ్రహించి, అవును కదా, మనము మాట చెప్పిన మాట వినకున్నాడు పాపమే, మన ఆలోచనలు మనం ఆశపడడం కూడా పాపమే కదా, మనం చేసే పని కూడా ఉండి మనం చేయకుండా ఉండటం పాపమే కదా. ఇవన్నీ మనం గ్రహించి సన్నిధిలో మనం ఎప్పుడు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో పాటు మనం కూడా ఈ అన్నిటిని ధ్యానించి ఈ చేయని కూడా పాపమే అవి కూడా గ్రహించి వాక్యంతో మనం అందరము ఇవన్నీ తెలుసుకొని వాక్యము మనం బలపరిచి మన కుటుంబాన్ని మనము సంఘంలో ఎలా నడవాలనేది చేయాలని ఈ మాటలు మీ హృదయంలో ఫలించి ఒక్క మాట అన్నా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ఒక్క మాట పట్టుకొని మీరందరూ సన్నిధిలో బలపడి ఆయన వచ్చినప్పుడు మీరు కూడా సిద్ధపడి మీరందరూ నేను అందరూ కలిసి నడవటానికి వాక్యం బలపరచును గాక. ఆమేన్. తిరుగుబాటు ఎవరు చేశారు? సౌలు. ఏం చేసి దేవుడితో నడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సోది చెప్పేసి కడిసా సోది చెప్పడం వల్ల తిరుగుబాటు. ఎవరు తిరుగుబాటు? దేవునితో తిరుగుబాటు చేశాడు. నాబాలు ఎక్కడ? నాబాలు ముందు